భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో ఫీట్ సాధించాడు. ఆర్మీ ట్రైనింగ్ లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం నుంచి ఫస్ట్ పారాషూట్ జంప్ చేశాడు. పారా ట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్లో భాగంగా ఈ నెల 6 నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ధోని. ఆగ్రా సమీపంలో 10,000 అడుగుల ఎత్తు నుంచి పారాషూట్ ద్వారా కిందకు దూకాడు ధోని. పారా జంపర్గా క్వాలిఫై అయ్యేందుకు ఇలాంటివి మరో 4 జంపులు చేయాల్సి ఉంటుంది. అందులో ఒక జంప్ రాత్రి వేళల్లో చేయాలి. कार्रवाई किया इसलिए नहीं जा रहा था प्रॉपर अभी वो सेकंड नंबर ये वाला बीच वाला भी यार तब कोई बात हवा तेज है इसमें चोट लगने का ज्यादा खतरा होता है लेकिन जमीन ठीक है। ఆర్మీలో 106 పారాషూట్ రెజిమెంట్లో లెఫ్టినెంట్ కర్నల్ గా గౌరవ పదవిలో ఉన్నాడు ధోని. తన ర్యాంకు న్యాయం చేసేందుకు తగిన ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. పారాషూట్ జంప్ కు ముందు 2 వారాలుగా దానికి సంబంధించిన ట్రైనింగ్ క్లాసులకు అటెండ్ అయ్యాడు. మిగిలిన పారా ట్రూపర్ ట్రైనీస్ తో కలిసి ప్రాక్టీస్ చేశాడు. పారా జంపింగ్ లో బేసిక్ టెక్నిక్స్ నేర్చుకున్నాడు. పారా ట్రూపర్ ట్రైనింగ్ తీసుకున్న ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ గా రికార్డులోకి ఎక్కాడు ధోని. అంతకుముందు సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ పర్సన్ గా ఉన్న మాజీ ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్, షూటర్ అభినవ్ బింద్రా కూడా ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ అయ్యారు. అయితే ఈ కెప్టెన్ కూల్ మాత్రం తన ర్యాంకు తగిన విధంగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.